వడ్డరాజులందరికీ నమస్తే. వడ్డెర కుటుంబ సభ్యులకు సంబంధించిన అబ్బాయిలు వాళ్ళు జాబ్లు ఏం చేస్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళు ఎక్కడుంటారు, మరి వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి, మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సంబంధాల కోసం చూస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము. మరి ఆ అబ్బాయి గురించి, ఆ వివరాల గురించి మన నవ్య మాటల్లోనే మనం విందాం. నవ్య, మొదటగా వడ్డెర అబ్బాయి గురించి చెప్పమ్మా. సో ఈ రోజు నేను వడ్డెర అబ్బాయిల గురించి తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ 3/9/1996, హైట్ 5.11 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బాబు డిగ్రీ చేశారు. ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి మాకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అమ్మాయే కావాలనుకుంటున్నారు. అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కాకపోతే వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే చాలు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. మరి నాకు కూడా పెళ్లి చేద్దామని చూస్తున్నారు కాబట్టి, మరి ఇలా అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి. అయితే మరో అబ్బాయి గురించి మళ్ళొకసారి ఆమె మాటల్లోనే విందాం. చెప్పు నవ్య. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/2/1995, హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 70,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనేనండి, అత్తాపూర్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు వడ్డెర క్యాష్ లో వరుసలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మాకు వరుసైన అమ్మాయి ఉంటేనే కావాలి అనుకుంటున్నారు. అంటే మా గోత్రంతో సరిపడు గోత్రం కావాలి అని అనుకుంటున్నారు. మరి వీళ్ళకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి. ఇద్దరు సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి ఇద్దరు సిస్టర్స్ తర్వాత ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి లాస్ట్ పెళ్లి చేసుకుంటున్నాడు. మరి వీళ్ళకు మంచి అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారండి. అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, మినిమం అమ్మాయి 10th అయినా చేసి ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఇలాంటి ఈ అబ్బాయి రిక్వైర్మెంట్స్ ఇలా ఉంది. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. నేటివ్ కామారెడ్డి, హైదరాబాద్ సెటిల్ లో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/10/1992, హైట్ 5.7, ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఎట్లా కామారెడ్డి కదండి, మాకు కూడా కామారెడ్డి నియర్ బై ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి అట్లీస్ట్ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంటే ఆ ఏరియాస్ నుంచి అయినా పర్లేదు, హైదరాబాద్ లోకల్ అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మాకు పెద్ద కట్నం డిమాండ్ కూడా ఏది లేదు. ఇంతో కొంత అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటే అదే చాలు అనుకుంటున్నారు. అమ్మాయి మినిమం డిగ్రీ అయినా చేసుంటే మరీ మంచిది అనుకుంటున్నారు. మరి ఇలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసి కాల్ చేయొచ్చు. విన్నారు కదండి. రెగ్యులర్ గా మరి ఇట్లనే మీకు వస్తూనే ఉంటాయి వడ్డెర అబ్బాయిల గురించి. ఎవరు కావాలి, ఎవరిని సంప్రదించాలని మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకోసం పని కొట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి 10 గంటల నుంచి 7 గంటల వరకు మాకు రెగ్యులర్ గా మీకోసమే ఉంటాము. సండే కావచ్చు, లేకపోతే ఆదివారాలు, సోమవారాలు, లేకపోతే అమావాస్యలు లాంటివి మాకు ఏముంటాయండి. మీరు ఎప్పుడైనా రావచ్చు. 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకు కాల్ చేస్తే వాట్సాప్ అడ్రస్, లొకేషన్ అన్ని పంపిస్తారు. మరి అట్లనే మరో అబ్బాయి గురించి, వడ్డెర అబ్బాయి గురించి పూర్తిగా విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20/12/1998, హైట్ 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఇంటర్ మాత్రమే చేశారు. మరి ప్రెసెంట్ ప్రైవేట్ గా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఉండేది కరీంనగర్ అండి. సో కరీంనగర్ సైడ్ అయినా పర్వాలేదు, లేదు హైదరాబాద్ సైడ్ అయినా పర్వాలేదు, ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కట్నం అసలే డిమాండ్ లేదండి. మాకు అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి వీళ్ళకి 3 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. ఒక్కడే అబ్బాయి కాబట్టి ఓన్ హౌస్ కూడా ఉంది విలేజ్ లోనే. సో వీళ్ళు రిక్వైర్మెంట్ ఇలా చూస్తున్నారు. మీరు ఈ వీడియో చూడడమే కాదండి, ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి. పెద్ద మనుషులందరూ అందరికి చెప్తానే ఉండాలి. చెప్తా ఉంటే నలుగురికి తెలుస్తుంది. రాజులు చాలా మంది చాలా వీడియోస్ మనకి చూస్తున్నారు, షార్ట్స్ చూసి కాల్ చేస్తున్నారు. సార్ మరి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. పెద్ద మనుషులకు చెప్పాలి. వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గ్రూపులు, సోషల్ మీడియా గ్రూప్ లో కావచ్చు, షేర్ చేయాలి. మనోళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెళ్లి కాని ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాలని కోరుకుంటున్నా. అన్ని జిల్లాలలో చూస్తాము మనం. ఈ జిల్లా ఆ జిల్లా అనేది ఏం లేదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఉన్న వడ్డరాజులందరికీ చూస్తాం కాబట్టి అందరూ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదిగుట్టలా ఉన్నది కాబట్టి అందరూ తప్పకుండా రావాలి. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. మరో వడ్డెరరాజుల అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1996, హైట్ 5.11 ఉంటారండి. ఎడ్యుకేషన్ మరి అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. మరి ప్రెసెంట్ డాక్టర్ గానే జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోనే ఓన్ క్లినిక్ పెట్టుకున్నారు. మరి ఈయన నెలకు 3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, నేను ఎట్లా డాక్టర్ చేస్తున్నాను కదండి, మాకు ఓన్ క్లినిక్ ఉంది కాబట్టి అమ్మాయి బీటెక్ అయినా చేసి ఉండాలి అని అనుకుంటున్నారు. లేదు అనుకుంటే ఎంబీబీఎస్ చేసినా, మరి ఎం ఫార్మసీ చేసినా, బి ఫార్మసీ
ఫార్మసీ చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఇలాంటి వీళ్ళు ఫైనాన్షియల్ గా కూడా మంచి ఉన్న వాళ్ళేనండి. వీళ్ళకి 7 CR వరకు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది మీకు చెప్పాను కదండి. ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న ఫ్యామిలీ అయితే కావాలనుకుంటున్నారు, వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అయితే మీరు చూడడమే కాదు చెప్తా ఉండాలి. మరి ఎక్కడ ఉంది అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పండి. వడ్డెర కులస్తులు మన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా చెప్పండి. సంఘాలలో ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి వడ్డరాజులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మరి అట్లనే మరో అబ్బాయి గురించి కూడా మన నవ్య మాటల్లోనే విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/12/1992, హైట్ 5.7 ఉంటారండి. మరి ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి CA కంప్లీట్ చేశాడు. మరి ప్రెసెంట్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం వచ్చేసి 90,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాకు వడ్డెర క్యాస్ట్ లోనే మంచి అమ్మాయి కావాలనుకుంటున్నారండి. మరి ఆ అమ్మాయి హైదరాబాద్ లోకల్ అమ్మాయి అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఉండేది హైదరాబాద్ లోనే వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది అనండి. మరి వీళ్ళు కూడా కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీయే. వీళ్ళకి 5 CR వరకు ఉంది. మరి ఇలాంటి రిక్వైర్మెంట్స్ తో ఎవరైనా అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా హ్యాపీగా ఉండండి. లైఫ్ ని మంచి లీడ్ చేయండి. మంచి ఫ్యామిలీలో నుంచి అమ్మాయి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. అందులో అర్థం చేసుకునే అమ్మాయి వస్తే ఇంకా మంచిది. అమ్మాయిలు చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం. మరి చాలా మంది అమ్మాయిలు మంచి అబ్బాయి కావాలి, మన దాంట్లో ఎడ్యుకేషన్ లో లేరు అని చెప్పేసి బాధపడుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి అమ్మాయిలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అమ్మాయి తల్లిదండ్రులు కూడా 100% సపోర్ట్ చేయాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టడం మానకండి ఫ్రెండ్స్.